వేదికగా కాంగ్రెస్ సర్కార్పై మరోసారి ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరంపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి ఎన్డీఎస్ఏ అఫిడవిట్, CWPRS రిపోర్టులు చెంపపెట్టన్నారు. ఇప్పటికైనా అన్నారం, సుందిళ్ల మోటార్లు ఆన్ చేసి నీళ్లు లిఫ్ట్ చేయాలంటూ ఆయన ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. కాళేశ్వరం మొత్తం కుప్పకూలింది, ప్రాజెక్టు పనికిరాదు, నీళ్లు ఎత్తలేమంటూ ఇన్నాళ్లుగా కాంగ్రెస్ చేసిన ప్రచారం ఒక్కొక్కటిగా పటాపంచలవుతుందని పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చని స్వయంగా ఎన్డీఎస్ఏ అఫిడవిట్ లో స్పష్టం చేసిందని హరీష్ రావు తెలిపారు. మరోవైపు CWPRS పరిశీలనలో అన్నారం, సుందిళ్లలో ఏ బ్లాక్ లోనూ నిర్మాణపరమైనటువంటి సమస్య లేదని, కాంక్రీట్ నాణ్యత కూడా బాగుందని వెల్లడైనట్టుగా పేర్కొన్నారు. అయినా రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టి తెలంగాణకు వచ్చిన గోదావరి నీటిని వినియోగించుకోకుండా కిందికి వదిలేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ క్రిమినల్ నెగ్లిజెన్స్ కు నిదర్శనమని ఆరోపించారు. ఇక ప్రాజెక్టును నిందిస్తూ నీటిని లిఫ్ట్ చేయకుండా ఏపీకి వదిలిపెట్టడం ద్వారా తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం చేశారని విమర్శించారు. తాము నిలదీసిన తర్వాతే ఆలస్యంగా దేవాదుల, నంది పంపులు ఆన్ చేశారని, అప్పటికే వరద నీరంతా కిందికి వెళ్లిపోయిందన్నారు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఆలస్యంగా పంపులు ఆన్ చేసి ఆ తర్వాత వెంటనే ఆఫ్ చేశారని మండిపడ్డారు. ఏపీకి నీళ్లు వదిలారు, తెలంగాణ రైతులకు కన్నీళ్లు మిగిల్చారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల దేశవ్యాప్తంగా జలాశయాల్లో నీటి నిల్వలు సగటున 64.16% ఉండగా తెలంగాణలో మాత్రం కేవలం 35.6% మాత్రమే ఉన్నాయని తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక దేశ సగటుతో పోలిస్తే తెలంగాణ జలాశయాల్లో నీటి నిల్వలు సగానికి చేరువలో ఉండటం దారుణమన్నారు. ఇవి కేవలం అంకెలు కాదు, తెలంగాణ రైతాంగానికి రాబోయే నీటి సంక్షోభానికి సంకేతాలని స్పష్టం చేశారు హరీష్ రావు.